గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ కిష్కండకాండ. ఇది ఒక మలయాళం మూవీ. థియేటర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అప్పుడే కొత్త క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయితే చేసింది చూడాలని. ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. అరౌండ్ 2 hours 16 minutes అయితే రన్ టైం అయితే ఉన్నది. తెలుగు ఆడియో కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ తెలుసుకునే ముందు ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో కంటెంట్ వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఓకే బేసిక్ ప్లాట్ ఏంటంటే అజయ్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అపర్ణని రెండో పెళ్లి అయితే చేసుకుంటారు. అదే టైంలో అజయ్ యొక్క ఫాదర్ ఒక గన్ అయితే మిస్ అవుద్ది. అప్పుడు పోలీసు అయితే ఇంటికైతే వస్తారు. అలాగే అజయ్ యొక్క కొడుకని కొన్ని సంవత్సరాల ముందు మిస్ అయితే అవుతాడు. ఈ అన్నిటి కనెక్షన్ ఏంటి, అసలు ఇవన్నీ ఎలా కలిసినాయి అనేది మనం మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసాక దీనికా ఎంత బిల్డప్ ఇచ్చారు అనుకున్నాను. కానీ ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళే ప్రొసీడింగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా ఇంట్రెస్ట్ అయితే వెళ్ళింది. క్లైమాక్స్ వరకు అంతే ఇంట్రెస్ట్ అయితే వెళ్ళింది. చాలా బాగా అయితే ఉన్నది మూవీ అని డెఫినెట్ గా వాచ్ అయితే చెయ్యండి. ప్రతి క్యారెక్టర్ చాలా నీట్ గా అయితే డిజైన్ అయితే చేసుకున్నారు. అంతే బాగా అయితే రాసుకున్నారు అనిపించింది. సీన్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ గా అయితే రాసుకున్నారు. మూవీ చూసే కొద్ది కూడా మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తానైతే ఉండదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉన్నా కానీ దాని తర్వాత వెళ్లే కొద్దీ కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే మారుతైతే ఉంటది. మెయిన్ గా క్యారెక్టర్స్ అనేది మనం చాలా బాగా కనెక్ట్ అయితే అవుతాం. అబ్బా 30 minutes అనేది ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఆ ఓట్లు మనకు అలవాటు చేస్తాకి కొంత టైం తీసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకు ఇంత సేపు సాగతేస్తున్నారని కొంత ఫీలింగ్ అయితే డెఫినెట్ గా అయితే మనకైతే ఉంటది. మెయిన్గా క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ అయితే మాత్రం నాకైతే మైండ్ అయితే పోయింది. నాకు చాలా బాగా అయితే నచ్చింది అబ్బా క్లైమాక్స్ అనేది. ఫస్ట్ హాఫ్ చూసిన సేపు కూడా చాలా క్వశ్చన్స్ అయితే మనకైతే వస్తాయి. అది రివీల్ చేసే పాయింట్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. మూవీ వెళ్ళే కొద్దీ కూడా ప్రొసీడింగ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా మారుతైతే ఉంటే ఎక్కడో కూడా మనకి డిసప్పాయింట్మెంట్ చేసేలాగా చాలా క్యూరియాసిటీ అనేది డెఫినెట్ గా పెంచుతైతే ఉంటుంది ఈ మూవీ మీద మనకి. అలాగే మూవీలోని ఎమోషన్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుండే వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది మనకు ఆ సీన్స్ అనేది. మూవీలో లాస్ట్ 40 minutes అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. అక్కడ ఇంకా బాగా కనెక్ట్ అవుతాకి ఏంటంటే అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ అనేది ఇంకా హిలేరియస్ అయితే అనిపించింది నాకైతే మాత్రం. మూవీకి బిగ్గెస్ట్ సోల్ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ 40 minutes అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే మ్యూజిక్ కూడా అంతే బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీ చూసాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మనం 3 out of 5. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి జెన్యున్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అందులో కంటెంట్ చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాయ్ గైస్, సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.